hello, this is Gayatri. Welcome to ET Exclusive. తెలియకుండానే సినిమాకి భారీ గ్యాప్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్. గత 6 ఏళ్లలో బన్నీ నుంచి వచ్చింది పుష్ప ఫ్రాంచైజీ మాత్రమే. అందుకే మెగా ప్లానింగ్ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా ఏడాదికి ఇకపై కనీసం ఒక సినిమా వచ్చేలా ఆపరేషన్ షురూ చేశారు. అందులో భాగంగానే అందర్నీ లైన్లో పెట్టారు. మరి బన్నీ ప్లాన్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే పుష్ప ఫ్రాంచైజీతో ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు. రికార్డుల వరకు బానే ఉన్న గ్యాప్ మాత్రం భారీగా వచ్చేసింది. 2021 నుంచి 25 మధ్యలో బన్నీ నుంచి పుష్ప మాత్రమే. అందుకే ఈ గ్యాప్ రిపీట్ అవ్వకుండా కేర్ తీసుకుంటున్నారీయన. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. పైగా అన్నీ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్సే. అట్లీతో చేస్తున్న AA22 కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది. నెల రోజుల పాటు ఈ షూట్ జరగనుంది. ఇక మార్చి నుంచి లోకేష్తో సినిమా మొదలుపెట్టనున్నారు బన్నీ. ఓవైపు అట్లీ, మరోవైపు లోకేష్ కనకరాజ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు ఐకాన్ స్టార్. బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా లోకేష్ కంటే అట్లీ సినిమా భారీగా ఉండబోతోంది. 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక లోకేష్ కనకరాజ్ సినిమాను కేవలం 120 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. అన్ని అనుకున్నట్లు జరిగితే AA22 కంటే ముందే AA23 రానుంది. 2027లో 2 సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. అట్లీ, లోకేష్ తర్వాత త్రివిక్రమ్ లైన్లో ఉన్నారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమా ఇది. 2027లో ఇది సెట్స్ పైకొచ్చే అవకాశముంది. మరోవైపు పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ మళ్లీ నొక్కి చెప్తున్నారు. ఈ లెక్కన 2027-28లో తన వైపు నుంచి కనీసం 4 సినిమాలొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఒకేసారి 3-4 సినిమాలు వస్తే చూసే ఆడియన్స్ కి బాగానే ఉంటుంది, కానీ తీసే నిర్మాతలకే కష్టంగా ఉంటుంది. దానికి సాక్ష్యం సంక్రాంతి సినిమాలే. ఒకేసారి 5 సినిమాలు చూసి పండగకి బానే పండగ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎవరికీ థియేటర్స్ సరిపోక కలెక్షన్లు పంచుకున్నారు హీరోలు. మరి ఈ గుణపాఠం నుంచి మనోళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ప్రతిసారి సంక్రాంతికి 3-4 సినిమాలు రావడం కామన్. కానీ ఈసారి ఏకంగా 5 సినిమాలొచ్చాయి. అందులో 4 సినిమాలకు టాక్ బాగానే వచ్చింది. కానీ సేఫ్ అయింది మాత్రం 3. రాజాసాబ్ మొదట్లోనే రేస్ నుంచి తప్పుకుంటే, టాక్ బాగా వచ్చినా పోటీ తట్టుకోలేక భర్త మహాశైలకు విజ్ఞప్తి పక్కకెళ్లిపోయింది. ఈ సంక్రాంతి నిర్మాతలకు చాలా విషయాలను నేర్పించింది. పండగ సీజన్ కదా అని ఒకేసారి 1/2 డజన్ సినిమాలు తెస్తే ఫస్ట్ ప్రాబ్లం థియేటర్స్ సరిపోవు. ఇక రెండో ఇష్యూ, బాగున్న సినిమాలకు స్క్రీన్స్ సరిపోవు. అది మన శంకర వరప్రసాద్ గారి విషయంలో జరిగింది కూడా. చూసే జనాలున్నా థియేటర్స్ లేక అర్ధరాత్రి షోలు కూడా నడిపించారు ఎగ్జిబిటర్లు. ఏపీలో చాలా చోట్ల చిరంజీవి సినిమాకు స్క్రీన్స్ సరిపోలేదు. మరోవైపు అనగనగా ఒకరాజు, నారీ నారీ, నడుమ మురారి సినిమాలకు టాక్ బాగా రావడం, వాటికి కూడా సరిపోయేన్ని స్క్రీన్స్ లేకపోవడం ఈ పండక్కి చూశాం. భర్త మహాశైలకు పండక్కి కాకుండా ఇంకో టైంలో వచ్చుంటే ఆడేది అనే మాటలు కూడా వినిపించాయి. పండక్కి 3 సినిమాలొస్తే ఓకే, కానీ ఒకేసారి ఇన్నొస్తే అందరికీ సమస్యే. ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా సంక్రాంతికి ఆ కెపాసిటీ ఉందని సర్ది చెప్పుకుంటున్నారు మేకర్స్. మరి ఈ గుణపాఠం నుంచి సమ్మర్ నిర్మాతలు కొత్త విషయాలు నేర్చుకుంటారా? ఎందుకంటే పెద్ది, పారడైజ్, విశ్వంభర, ఉస్తాద్ ఇలా చాలా సినిమాలున్నాయి ఈ వేసవిలో. చూడాలిక ఏం జరగబోతోందో. అఖండ 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చారు బాలయ్య. నెక్స్ట్ సినిమా లాక్ అయినా, దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ అయినా షూటింగ్ ఎప్పుడో చెప్పలేదు. జనవరిలోనే మొదలవుతుందనుకున్నా కాలేదు. మరి NBK 111 సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? హిస్టారికల్ సినిమాతోనే రానున్నారా, లేదంటే పక్కా కమర్షియల్ బొమ్మతో పలకరించబోతున్నారా? అఖండ 2 తర్వాత బాలయ్య ఫోకస్ అంతా ఇప్పుడు గోపీచంద్ మల్లేని సినిమాపైనే ఉంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాని ముందు ప్లాన్ చేసినా తాజాగా కొత్త కథతో వస్తున్నారు. కొన్ని అనివార్య కారణాలతో ముందనుకున్న కథ కాకుండా న్యూ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. పెద్ద సినిమాని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో NBK 111 రానుంది. అఖండ 2 ఫలితం కూడా కథ మార్పుకి కారణమయ్యుండొచ్చు. ఇప్పటికే కథ లాక్ అయిపోయింది, నెరేషన్ కూడా అయిపోయింది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బాలయ్య ఈ సినిమా కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు. ఈసారి మీ అంచనాలకి మించి సినిమా ఉంటుందంటూ ఊరిస్తున్నారు గోపీచంద్ మల్లేని. పైగా హిస్టారికల్ సినిమా అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం, షూటింగ్ కు ఎక్కువ టైం కావాలి. ఈ లెక్కలు వేసుకున్నాకే కమర్షియల్ కథ వైపు వెళ్తున్నారు మేకర్స్. అన్నీ కుదిరితే 2026 దసరా లేదంటే 2027 సంక్రాంతికి NBK 111 విడుదల కానుంది. స్పెషల్ సాంగ్స్ కోసం కూడా స్పెషల్ గా ఆలోచిస్తున్నారు మన దర్శకులు.
హీరోయిన్లతోనే ఆ పాటల్లో చిందేయిస్తున్నా అందులోనూ కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీస్ తోనే స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ స్పెషల్ బ్యూటీగా మారబోతోంది. మరి ఎవరా సుందరి? ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం సెపరేట్ హీరోయిన్లు ఉండేవాళ్ళు. కానీ కొన్నేళ్లుగా సీన్ మారిపోయింది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఉంటూ స్పెషల్ సాంగ్స్ చేసే ట్రెండ్ శ్రీయ స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత తమన్నా, పూజ, సమంత లాంటి నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ స్పెషల్ సాంగ్స్ చేశారు. సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కేవలం ఒకే పాటకు తీసుకున్నారు వాళ్ళు. ట్రెండ్ మారింది. అందుకే తమన్నా, సమంత, పూజ హెగ్డే కాకుండా ట్రెండింగ్ లో ఉన్న శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి ఈ జనరేషన్ బ్యూటీస్ వైపు వెళ్తున్నారు మేకర్స్. ఆల్రెడీ శ్రీలీల పుష్ప 2లో కిసిక్ అంటూ దేశాన్ని ఊపేశారు. ఇక పెద్దీలో జిగేల్ రాణి తరహాలో మాసీగా మృణాల్ ఠాకూర్తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. రష్మిక మందన సైతం స్పెషల్ సాంగ్స్ కు ఓకే అంటున్నారు. కాకపోతే అందులో హీరోయిన్ కూడా ఆమెనే అయ్యుండాలి అనేది కండిషన్. తామా, గుడ్ బై లాంటి సినిమాల్లో ఈ తరహా సాంగ్స్ చేశారు రష్మిక. బయట చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేయాలంటే 2-3 దర్శకుల కోసం మాత్రమే చేస్తానన్నారు రష్మిక. వాళ్ళెవరో టైం వచ్చినప్పుడు చెప్తానంటున్నారు నేషనల్ క్రష్. హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్నారు గోపీచంద్. కొన్నేళ్లుగా ఫ్లాప్లో ఉన్న ఈ యాక్షన్ హీరో చారిత్రాత్మక చిత్రంతో తన బ్యాడ్ ఫేస్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. అందుకే పీరియడ్ సినిమాల స్పెషలిస్ట్ తో కలిసి మ్యాజిక్ చేస్తున్నారు. మరి గోపీచంద్ కొత్త సినిమా ముచ్చట్లేంటి? ఎలా వస్తుంది? షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఒకప్పుడు వరుస విజయాలతో జోరు చూపించిన గోపీచంద్ కొన్నేళ్లుగా ఆ మ్యాజిక్ చేయలేకపోతున్నారు. విశ్వం సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు రాలేదు. అందుకే గ్యాప్ తీసుకుని సంకల్ప్ రెడ్డితో ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారు ఈ యాక్షన్ హీరో. 7వ శతాబ్దపు నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట మాస్టర్ ఆధ్వర్యంలో 25 రోజుల నైట్ షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. పొడవైన జుట్టు, గుబురుగడ్డంతో వారియర్గా అదిరిపోయారు గోపీచంద్. ఘాజీ, IB-71 లాంటి డిఫరెంట్ సినిమాల తర్వాత సంకల్ప్ నుంచి వస్తున్న విభిన్నమైన సినిమా ఇది. గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రాన్ని విజువల్ ఎక్స్పీరియన్స్గా తెరకెక్కిస్తున్నారు సంకల్ప్. ఇది కేవలం గోపికి మాత్రమే కాదు, దర్శకుడి కెరీర్కు కూడా కీలకమే. ఈ సినిమాకు హై రేంజ్ టెక్నికల్ టీం పనిచేస్తున్నారు. 2026లోనే ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అయినా గోపి ఫ్లాప్ స్ట్రీక్ కు బ్రేక్ పడుతుందేమో చూడాలి. పాన్ ఇండియన్ మార్కెట్ మంచిదే. అన్ని చోట్ల మన హీరోలు జెండా పాతుతుంటే మనకే కదా గర్వం. కానీ ఆ మార్కెట్ పిచ్ లో పడి పాన్ ఇండియన్ అప్పీల్ లేని కథల్ని కూడా బలవంతంగా మన దర్శకులు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీపై రుద్దాలని చూస్తున్నారా? అందుకే హిట్ అయ్యే సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయా? ఈ కథేంటో చూద్దాం. బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది. ఈ 10 ఏళ్లలో పుష్ప, RRR, సాహు, కల్కి, సలార్, కార్తికేయ 2, హనుమాన్, మిరాయ్ మాత్రమే హిందీలో సత్తా చూపాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సక్సెస్ రేట్ 10% కూడా లేదు. కానీ ప్రతి సినిమా పాన్ ఇండియానే మన దగ్గర. కొన్నేమో చేతులారా నాశనం చేసుకున్నారు. రీజనల్ మార్కెట్ చాలు కదా, పాన్ ఇండియన్ అప్పీల్ లేని కథలను బలవంతంగా అటువైపు తీసుకువెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అఖండ తెలుగులో బ్లాక్ బస్టర్. కానీ సీక్వెల్లో పాన్ ఇండియన్ అప్పీల్ కోసం బోయపాటి ఏవేవో చేసి చేతులు కాల్చుకున్నారని టాక్ వచ్చింది. అందులో నిజం కూడా లేకపోలేదు. రాజాసాబ్ కూడా అంతే. మారుతి తెలుగు సినిమాలన్నీ మినిమం గ్యారంటీ. కానీ ప్రభాస్ అనేసరికి రేంజ్ పెంచి చేతులు కాల్చుకున్నారు. అఖండ 2, రాజాసాబ్ మన భాష వరకు తీసుంటే మంచి సినిమాలయ్యేవి. కానీ లేనిపోని హంగులకు పోయి మొదటికే మోసం వచ్చింది. ఇకపై అయినా ముందు మన ఆడియన్స్ దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాత పాన్ ఇండియా ఆలోచిస్తే బెటరేమో. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.